అంటే హృదయంలో నెమ్మది లేని ఒక పరిస్థితులు, ఏదో ఒక మనం ఈ రాజుల గ్రంథాలు మనం చూసినట్లయితే ఇంకా చేత కాని ఒక పరిస్థితులు ఉన్నప్పుడు వారు గొన్నె పట్ట కట్టుకొని తమ మీద బూడిదలు చల్లుకొని బూడిదల మీద కూర్చుంటూ దేవునిని ప్రార్థించే వారు ఉంటున్నారు బైబిల్లో చాలా స్థలాల్లో. అనగా ఇంకా చేత కాదు దేవా నీవే శరణం అని ఎప్పుడైతే ఆయన చింతకి ఎవరు చేరుతారో వారి యొక్క జీవితాలను ఏం చేస్తాడే, వికారం యొక్క జీవితాన్ని సంతోషకరమైన ఉల్లాసకరమైన జీవితంగా అతడు మార్చగలిగిన వాడు. అంతేనండి. ఎప్పుడది మన జీవితంలో దేవునిని ప్రధానంగా ఉంచుకున్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఎప్పుడైతే దేవునికి మనం స్థానం ఇస్తామో ఈ ఆలోచనలు తలంపులు మన అనేక సార్లు మనల్ని ఏం చేస్తాయంటే దేవునికి దూరంగా చేస్తూ వస్తాయి. దేవుని దగ్గర కాకుండా మన ఆలోచనలు చాలా దూరపరుస్తూ ఉంటాయి. నీ ఆలోచనలు ఎంత దూరంగా ఉన్నప్పటికీ ఆ కరుణమయుడి దగ్గర వచ్చినాం అనుకో,